జీవన స్రవంతిలోకి మావోయిస్టు సుజాత పునరావాసానికి 25 లక్షల డీడీ అందజేసిన డీజీపీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మావోయిస్టులకు భారీగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటనతోటి 2026 మార్చి 31 కల్లా మొత్తం కూడా భారతదేశంలో మావోయిజాన్ని తర్వాత నక్సలిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో తుడిచివేస్తామని చెప్పే ప్రకటన చేయడంతో పాటు ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తం కూడా ఉన్నటువంటి అడవులన్నింటినీ కూడా జల్లెడబట్టి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను తీసుకొచ్చేసి ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో మావోయిస్టులు తర్వాత ఇక్కడ నక్సలైట్లు ఉండలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. గతంలో అసలు యాక్చువల్గా అడవుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం అంటే తెలుసుకునే అవకాశం లేకుండా పోతుండే. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. తర్వాత ఇంకోటి డ్రోన్లు వచ్చినాయి. డ్రోన్లు వచ్చిన తర్వాత ఎంత అడవుల్లో ఉన్నా కానీ ఆ డ్రోన్లను దించి నైట్ పూట చీకట్లో కూడా అక్కడ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. మనుషులు కనిపించేటువంటి టెక్నాలజీ ఉంది. దీంతో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని పట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఫోన్లో కానీ లేకపోతే కమ్యూనికేషన్స్ వ్యవస్థ ఒకవేళ దాన్ని ఉపయోగిస్తే ఈజీగా వాళ్ళు దొరికిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ మావోయిస్టులు కానీ తర్వాత ఇక్కడ నక్సలైట్లు కానీ. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా కొంతమంది పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా మేము తుపాకీ గొట్టం ద్వారానే లేకపోతే ఈ వీటి ద్వారానే అంటే అక్కడ ప్రజల్లో రాజ్యాధికారం సాధిస్తామనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇది పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా కనిపించట్లేదు. కాబట్టి ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇప్పుడు ఈ మావోయిస్టు సుజాత లాంటి వాళ్ళు కొంతమంది లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లొంగిపోయి జీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ తుపాకులు బేకాపు ఇవన్నీ కాకుండా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే 100% ప్రజలకు మంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది. పరిస్థితులు తర్వాత మారినప్పుడు తర్వాత ఆ పందాన్ని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము ఇప్పుడు కూడా హింసనే చేస్తాం, తుపాకులే పడతామంటే పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి అది కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. డైరెక్ట్గా రాజకీయాల్లోకి రండి, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయండి, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడండి, ప్రజల్లో మంచి మెప్పు పొందండి. తర్వాత ఒకవేళ ఎవరైనా దుర్మార్గం చేస్తూ ఉంటే అన్యాయం చేస్తూ ఉంటే అన్యాయాన్ని దుర్మార్గాన్ని ప్రజల్లో ఎండగట్టండి. దాని ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మంచి జరుగుతుంది తప్ప లేకపోతే మేము ఎట్లనే తుపాకీ పట్టుకుంటాం ముట్టిన కొడతామంటే పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు అని చెప్పేసి అంటున్నారు విశ్లేషకులు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,